హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చిక్కుడుకాయ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా మీరు బాయిల్డ్ ఎగ్స్ వేసి చిక్కుడుకాయ ఫ్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో కేవలం 10 నిమిషాల్లోనే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం లంచ్ బాక్స్లోకైనా దేంట్లోకి తిన్నా సరే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. అలాగే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయిన కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు చిక్కుడుకాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి. ఇది మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను వాటర్ వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో నేను మెంతి ఆకు వేస్తున్నాను, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇలా బాయిల్డ్ ఎగ్స్ని మనము ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చిక్కుడుకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన చిక్కుడుకాయని పక్కకు తీసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దీంట్లోకి మనము కొద్దిగా ఆవాలని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న మెంతి ఆకును వేసేసుకోవాలి. మెంతి ఆకు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మెంతి ఆకు ఎందుకు వేస్తున్నానంటే ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. మీరు ఏ కూర చేసినా కానీ ఇలా మెంతి ఆకు వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగాక దీంట్లోకి మనము చిక్కుడుకాయ ఉంది కదండి, ఉడికించుకుంది, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా పట్టదండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఇలా మనకి ఉప్పు అలాగే పసుపు అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మసాలా అంతా కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, అవి వీటిలో వేసేసుకోవాలి. ఇలా మనం ఎగ్స్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా డ్రైగా ఉంది కదండి, ఇప్పుడు దీంట్లోకి మనము చిన్న గ్లాస్ సైజ్ అంత వాటర్ని వేసేసుకోవాలి. జస్ట్ ఇలా వాటర్ని వేసుకొని కొద్దిగా ఇలా మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఈ ఫ్రై మనము చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా వెజిటేబుల్స్ తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అనుకుంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. అది మీకోసం చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.